ఇప్పుడున్న సమాజంలో ఆ రేషన్ కార్డు ఎంత ముఖ్యమో పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరమే లేదు. కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఇచ్చే పథకాలు అందాలంటే ఈ కార్డు ఖచ్చితంగా ఉండవలసిందే. అందుకే ఇప్పుడు సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందట. 10 ఏండ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోయేసరికి దరఖాస్తులు కూడా బాగానే వచ్చినాయి. అవిటిని తీసుకొని అర్హులైనోళ్లకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తారట. ఇంట్లో తెలంగాణలో నివాసం, ఆదాయ స్థాయి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లింక్ అసోంటి పరిశీలించి ఇస్తారట. ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే, ఇప్పటిదాకా రేషన్ కార్డులకు మొగోళ్ళ పేర్ల యజమానులు లెక్క ఉండేటి కదా, కానీ ఇప్పుడు మాత్రం ఆడోళ్ళను ఓనర్ల లెక్క చూపించుకుంటే ఈ కార్డులు ఇస్తారట. కొత్త రేషన్ కార్డులు మొత్తం 94 లక్షల మీదనే ఇస్తారట. దీంతో ఇంతకు ముందు ఇప్పటి కలిపి తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మందికి మీదనే రేషన్ కార్డులు ఉన్నోళ్ళుగా అవబోతున్నారట. మళ్ళీ ఇంతకు ముందు ఇచ్చినట్టు కార్డులు కాకుండా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతురట. ఈ కార్డుల మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ కార్డులున్న ఇంటోళ్ళ పేర్లు, రేషన్ డీలర్ వివరాలు అన్నీ చూపిస్తాయట. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కార్డు ఏటీఎం కార్డు లెక్క ఉంటుందట. ఇంకోటి రేషన్ కార్డుల కోసం ఎలాంటి లాస్ట్ డేట్ అని ఏముండయట. కాబట్టి ఏం రంది వాడకుర్రి, ఏమంటున్నాం.